जय सद्गुरुनाथ महाराज की जय। महाराज की जय। పరమేశ్వర రెడ్డి గారు కాసేపు చెప్పాక నేను కూడా కాసేపు చెప్పాక అప్పుడు జై సద్గురునాథ మహారాజ్ కి జై। ఈనాటి ఈయన మస్తాన్ రావు గారి మండల పూజా కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలకు మరియు వచ్చిన గురుభక్తులకు గురువులకు అందరికీ ద్వాదశి నమస్కారాలు। ఆయనకు సద్గతి పొంది ఆ గురుప్రసాదం ఆయన మళ్ళీ జన్మరహితమై ముందుకు సాగుతుందని కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని జరుపుకున్న వారి ఇంట్లో వాళ్లకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను। ఇక ముందు కూడా వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారు ఎప్పుడూ మీ వెంటే ఉంటాడు, మీ లోపలే ఉంటాడు అని భావిస్తూ ముందుకు సాగుతారని ఆశిస్తున్నాం। ఇక మనం ఇప్పుడు అంటే కొన్ని విషయాలను మనము చిన్న విషయాలే కానీ మనం పట్టించుకోకపోవటం వల్ల జరుగుతున్నాయి। ఇప్పుడు మనకు తెలియని విషయాన్ని ఎవరి దగ్గరికి పోయి తెలుసుకుంటాము। తెలుసుకున్నప్పుడు అతను ఏం చెప్తే దాన్ని విశ్వసిస్తేనే మనకు అసలు మనం దాన్ని కూడా విశ్వసించినప్పుడు మనకి ఏమన్నా ఫలం ఉంటుందా? ఏమీ ఉండదు। అలాగే మనం ఇక్కడికి రాకముందు గురుపుత్రులం కాకముందు భగవంతుని దగ్గరికి పోయేది, గుడికి పోయి వేడుకునేది, నాకు ఈ కష్టాలు ఉన్నాయి తొలగించు, నాకు ఈ బాధలు ఉన్నాయి తొలగించు, నాకు ఈ నొప్పులు ఉన్నాయి తొలగించు, నాకు బిడ్డ పెళ్ళి కావాలి, కొడుకు పెళ్ళి కావాలి, ఎన్నో రకాల ప్రాపంచిక విషయాల గురించి భగవంతుని వేడుకొని వస్తున్నారు। కొన్ని అవుతున్నాయి, కొన్ని అయితలేవు, నీ నమ్మకము, నీ ఉండే పరిస్థితిని బట్టి, నీకున్న కర్మను బట్టి అవి జరుగుతూ వస్తున్నాయి। కానీ ఇక్కడ మనం ఏమవుతుందంటే ఇంకా కొంచెం ముందుకు వచ్చినాం, మనం అక్కడి నుంచి ఇంకా ముందుకు వచ్చేసి గురువు చేరాం। గురువు చేరాక తర్వాత ఇంతకుముందు ఏమనుకున్నాము, రాతిని దేవుడు అనుకున్నాము, ఇంకా పరిపరి విధాలు ఎక్కడైనా ఉన్నదాన్ని మనం చేసిన దాన్నే మనం దేవుడు అనుకొని పూజించాము। ఇక్కడ గురువును మనము సంపూర్ణ గురువు, ఆ గురువు యొక్క స్థితి ఏంటి అనేది తెలుసుకోకుండా గురువు మనిషి రూపంలో మనం చూస్తున్నంత వరకు మనకి ఏమీ రాదు, తొలగదు కూడా ఉన్న బాధ కూడా। ఎందుకంటే గురువు ఆ పరిపూర్ణ దైవమే గురువు అని ఇక్కడ మనం, కాబట్టి ఆ దైవాన్ని మనం ఆ స్థితిలో చూడగలిగితేనే నీ స్థితి కూడా పెరగడానికి ఆస్కారం ఉంది। ఎప్పుడు మనం ఇది చేస్తామంటే అది అంత విలువైనదని తెలుసుకున్నప్పుడు దానికి విలువ ఇస్తున్నాం, కానీ ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం కానీ పాటించడం లేదు అంతే। అంటే ఆ విలువను ఎదురుగా కనిపించినప్పుడు శరీరానికి విలువ ఇస్తున్నాం, అయ్యగారు అని ఫోన్ చేస్తే ఎంత ఇదిగా మాట్లాడుతున్నాం, కానీ అయ్యగారు చెప్పిన విషయాన్ని నీ జీవితంలో మలుచుకోలేకపోవడం వల్లనే ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి, ఏ ఇబ్బంది వచ్చినా కూడా మనలోని వెళితే అది బయటి వాళ్ళ వెలితి కాదు, మన కర్మ ప్లస్ మనం ఉండే స్థితి, మన ఆలోచన స్థితిని బట్టే మనకు ఇబ్బందులు వస్తున్నాయని। కాబట్టి మనం ఏం చేద్దాము, మన ఆలోచననే మార్చుకుందాం। ఇక్కడ ఏం నీవు చేసే పని అదే, ఇంట్లో నీ సంసారం చేద్దాం, పిల్లలు అన్నీ చేద్దాం, కానీ మన ఆలోచన మార్చుకున్న ఎలా మార్చుకోవడం, ఆ గురువుడు పరిపూర్ణ గురువు అయిన మనకు దొరికిండు, ఆ దైవమే గురువు అని ఇక్కడ మనం ఆ గురువుకు మనం విన్నవించుకుందాం। ఆయన నీ లోపల ఉన్నాడు, నా లోపల ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అందరిలో మార్పు తేవడానికి సహకరిస్తాడు। మన ఇంట్లో భార్య వల్ల భర్తకి ఇబ్బందులు వచ్చు, భర్త వల్ల భార్యకి ఇబ్బంది, పిల్లలు సరిగా నడవకపోవడం వల్ల ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఆ గురుదేవుడు అయితే అందరిలో ఉండే నడిపిస్తున్నాడు కదా। మనం ఆయనకు సంపూర్ణంగా విన్నవించుకుంటే ఆటోమేటిక్గా జరుగుతుంది। అంటే విన్నవించుకొని మనం మళ్ళీ ఆలోచన చేయొద్దు దాన్ని, ఎప్పుడైతే సంపూర్ణంగా ఆయనకు విన్నవించుకున్నామో మనం దాని గురించి ఆలోచన చేయకుండా నీ లోపల కల్మషం లేకుండా ప్రశాంత స్థితిని పొందడానికి మనందరం ప్రయత్నం చేద్దాం। ఎప్పుడైతే మనం ఆలోచనలు ప్రశాంతత లోపల వస్తుందో బయట కూడా వస్తుంది। అంటే ఇప్పుడు మేము నేర్చుకొని హీలింగ్ చేస్తున్నాము, దాంట్లో ఏంటంటే మన శక్తి ఎప్పుడు పెద్దగా అవుతుందంటే నీవు నిర్మలంగా ఉన్నప్పుడే నీ శక్తి అఖండంగా వస్తుంది। ఇప్పుడు నా శరీరం నుంచి శక్తి ఇస్తే ఎంత శక్తి ఒక రోజుకి ఏంటికి నాకు సరిపోదు, నాకే సరిపోయాడు అనుకోండి,
కానీ నేను చేసేది కూడా ఆ పరమాత్మ శక్తే. ఇదంతా కూడా అంతటా ఉన్న శక్తినే దాన్నే వాడుకుంటున్నాం, దాన్నే ఇంకొకరికి ఇస్తున్నాం. ఇక్కడ ఇది కూడా ఒక పనిముట్టుగానే పనిచేస్తుంది, కానీ ఇదేం గొప్పది కాదు. తెలుసుకున్నది ఇది అంతే, అది తెలుసుకోవట్లేదు. అక్కడ కూడా అదే పరమాత్మ ఉన్నాడు, ఇక్కడ కూడా అదే పరమాత్మ ఉన్నాడు. కానీ తెలుసుకోవడంలో దాన్ని ఆచరించడంలోనే మన డిఫరెన్స్ వస్తూ ఉంది మనకి ఇప్పుడు ఇబ్బందులు. కాబట్టి మనం ప్రతి ఒక్కరం ఎవరైనా సరే వీళ్ళు వాళ్ళు అని భేదం లేకుండా ఎవరికి వారు బాగుపడాలనే ఆలోచన అయితే కరెక్ట్గా కదా. ఇంకోరి గురించి మనకు అవసరం లేదు. మనం బాగుపడాలన్నప్పుడు మనం ఆ గురుదేవుని వినవించుకొని మన లోపల అసలు దాన్ని ఇంకా గురువుకి చెప్పిన తర్వాత మళ్ళీ మనం ఆలోచన చేయకూడదు. ఇక గురువుకి విన్నవించుకున్న తర్వాత మనం ఆలోచన చేయకూడదు. ఎక్కడైతే ఇప్పుడు మనం అరుణాచలం పోతే మంచిగా అవుతుంది, లేకపోతే ఇంకోత పోతే మంచిగా అవుతుంది, కుక్కి సుబ్రహ్మణ్యం పోతే మంచి అవుతుంది. ఎలా అవుతుంది? నీ నమ్మకము, నీ విశ్వాసము నువ్వు అక్కడ పెట్టేసి మళ్ళీ నువ్వు ఆలోచన చేయకపోయినప్పుడు ఇక్కడ కూడా అది సేమ్ జరుగుతుంది. కానీ మళ్ళీ మనం ఆలోచన చేస్తున్నాం. ఎదుగున్నప్పుడు ఒకలాగుంటున్నాం, ఈ నుంచి పక్కకు పోతే గురువు పక్కకు పోతే మళ్ళీ మనం సొంతంగా థింక్ చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి దాన్ని కొంచెం మార్పు, నేనేమైనా పూర్తిగా అందరం మారిపోయినామని ఎవరేం కాదు, కొంచెం కొంచెం మార్పుకు ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేస్తే మనమే బాగుపడేది, వేరేవాడు కాదు. ఇక్కడ ప్రయత్నం వల్ల ఎవరు బాగుపడతాం? మనమే బాగుపడతాం. కాబట్టి ప్రయత్నం చేసి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే ఈ బోధలో ఏం చెప్తున్నాం, మనం పూజ అంతా చేస్తున్నాం. ఫస్ట్ నుంచి పూజ ఏం చెప్తున్నాం, నువ్వు ఏమీ లేని వానికి ఎక్కడ ఉండడానికి అంతటా ఉన్నవానికి ఆసనం వేస్తామంటివి, అంతటా ఉన్నవానికి ధూపం వేస్తామంటివి, అంతటా ఉన్నవానికి అక్షంతలు వేస్తామంటివి, అంతటా ఉన్నవానికి పంచామృత స్నానం చేపిస్తామంటివి. అంటే ఎక్కడని చేపిస్తున్నాం, ఎక్కడని అంటే మన భావన అంతటా ఉన్నాడు అనేదే కదా ఆ పూజా మంత్రంలో చదువుతున్నది. కానీ మంత్రం మొత్తం బోధ అంతా కూడా ఈ 10 శ్లోకాలు మొత్తం ఎన్ని 20 శ్లోకాలు ఉంటాయి మనకు పూజ దాంట్లో. 20 కాకపోతే 30 శ్లోకాలు అంటున్నాం. కానీ ఈ 30 శ్లోకాలనే బోధ అంతా ఉంది. ఎక్కడ కూడా మనకు అంటే ప్రతి చిన్న విషయం ఎక్కడ తీసుకున్నా, ఏ దాంట్లో తీసుకున్నా సంపూర్ణంగా ఉంది. మళ్ళీ ఎక్కడ లిమిట్గా లేదు మనకు బోధ. కానీ మనం దాన్నే అర్థం చేసుకోలేకపోతున్నాం. పూజ ఎన్నిసార్లు చేస్తున్నాం, ఎన్ని పుణ్యాలకు చేస్తున్నాం, ఎన్ని మిగతా దాంట్లోకి చేస్తున్నాం. ఒక్క శ్లోకాన్ని ఒక్కసారి అర్థం చేసుకుందాం, ఇంకోసారి ఒక్కసారిగా అర్థం చేసి అట్లనే మీరు సంవత్సరంలో 30 పూజలు అవుతున్నాయి మీకు సంవత్సరానికి ఈజీగా అవుతున్నాయి. ఒక్కొక్క శ్లోకం చేసి అర్థం చేసుకుంటే కూడా సంవత్సరంలో అయిపోతాయి మన అర్థం. కానీ దాన్ని అర్థం చేసుకోకుండా పాటించకుండా వచ్చా సంతోషం. మళ్ళీ ఇంకా వేరే ఇక మనం బోధ చెప్పు అంటే గురువుగారు చెప్తున్నాడు కాబట్టి విశ్వసించాలి తప్పకుండా. ఎందుకంటే శిష్యుల మీద గురువుకు ఉండే విశ్వాసం ఇంకెవరికి ఉండదు. ఎందుకంటే 25 ఏళ్ళ నుంచి న్యాయంబడి ఉంటున్నారు అని అన్నికి. దీనికి ఒక చిన్న కథ మొన్న విన్నా నేను. ఒక గురువుగారు రోజు సాయంత్రము శిష్యులను పెట్టుకొని బోధ చేస్తుంటాడు. ఇట్లా అదే బోధ మొత్తం ఒక సంవత్సరంలో కంప్లీట్ అవుతుంది. అంటే రోజు కొంత చెప్తూ పోతే కంప్లీట్ బోధ ఒక సంవత్సరంలో అయిపోతుంది. ఆయన మళ్ళీ తిరిగి మళ్ళీ సంవత్సరం వేరే చెప్తలే, మళ్ళీ అదే బోధ, ఇంకా వేరే లేదు. రెండోది మళ్ళీ అదే బోధ చెప్పుకుంటూ వచ్చిండు. 2వ సంవత్సరం దాటే వరకు ఒక శిష్యుడు వెళ్ళిపోయాడు ఇళ్ళకెళ్ళి. అయితే మిగతా శిష్యులంతా ఏమనుకుంటున్నారంటే వాడు మూర్ఖుడు ఇంత బోధ పెట్టుకొని వెళ్ళిపోయాడు అని అనుకుంటారు. అంటే ఇక్కడ ఇంత బోధ చెప్తుంటే వానికి వినడానికి కర్మ లేక వాడు వెళ్ళిపోయాడు అని అన్నారు. ఇట్లా కొన్ని రోజులు గడుస్తూ ఉంది, ప్రతి ఒక్క చర్చ జరుగుతుంది, గడుస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆ శిష్యుడు ఎదిగి ఒక మంత్రి పదవి వచ్చిందట. అక్కడ ఆయన ఏం చెప్పిండు ఆ రాష్ట్రపతికి, కానీ మంత్రి పదవి నేను ప్రమాణ స్వీకారం చేయాలంటే నా గురువుని దొరికొస్తేనే, నా గురువుని పిలుచుకుంటేనే, నేను గురువు ముందరైతేనే నమస్కారం చేసుకొని నేను ఆ ప్రమాణం చేస్తా అని అన్నాడు. అయితే రాజు అనిచి మొత్తం వచ్చి ఈయనను ఇది పర్వకంగా తీసుకుపోయేసి, అంటే గవర్నమెంట్ పరంగా తీసుకుపోయినాక అక్కడికి పోయినాక ఈయన అప్పుడు ప్రమాణ స్వీకారం చేసి అది అయిపోయింది కదా అక్కడికి. అయితే దాని తర్వాత మిగతా శిష్యులంతా మేము ఎదగలేదా, మేము ఎన్ని రోజులు వింటున్నాం, మా సంగతి ఏంటి అనేసి గురువుతో ఇది పెట్టుకున్నారు అన్నట్టు. అసలు మేము ఎట్లా ఇన్నేళ్ల నుంచి వింటున్నాం, ఇంకా వింటున్నాం, ఇన్నేళ్ళు అయింది, మేము 4 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, ప్రతి సంవత్సరం బోధ కంప్లీట్ చేస్తున్నాడు, మళ్ళీ మొదలు పెడుతున్నాడు, మళ్ళీ కంప్లీట్ చేస్తున్నాడు, మళ్ళీ కంప్లీట్ చేస్తున్నాడు, మొదలు పెడుతున్నాడు. అయితే మంచిది నాయన అని ఓ రోజు పున్నాము ఒకటి ఏదో మంచి దినం చూసుకొని మీకు కూడా నేను ఇది చేస్తా అని చెప్పేసి ఇక ఓ 10 మందిని ఎంచుకున్నాడు. 10 మందిని ఎంచుకొని ఒకరికి ఒక నామం ఇచ్చి ఒక అధికారం ఇచ్చి, అప్పుడు ఆయన ఇట్లా అధికారం ఇచ్చేవారు
అరే ఇంతమందిలో నేనే గొప్ప నన్ను నాకే ఫస్ట్ ఇచ్చిండు గురువు అనేది అనికొచ్చింది. ఇంకా తర్వాత ఇంకో శిష్యునికి వచ్చి ఇచ్చేవరకు ఆడు ఇంకా ఇట్లా అట్లా ప్రతి ఒక్క శిష్యుడు ఇది ఏమవుతుంది 10 మందికి ఇచ్చే వరకు 10 మంది యొక్క అహం పెరిగిందే కానీ ఎక్కడ తగ్గలే. నేను పెద్ద ఆయన అని అనుకున్నారు, నాకు గురువుగారు కూడా ఆశీర్వాదం ఇచ్చారు, నన్ను పెద్ద చేసిండు, ఇక నేనే పెద్ద అని అనుకుంటున్నారు. కానీ ఆయన లోపల ఉండేది మాత్రం ఎక్కడ కూడా ఏ చిన్న ఇది కూడా మార్పు రాలేదంట. దానికి అప్పుడు చెప్పినట్టు ఆయన గురువుగారు, వాడు మార్పు వచ్చే 2వ సంవత్సరానికి వాడు వెళ్ళిపోయిండు. అంటే వాడు విన్నది అర్థం చేసుకొని ఆ తత్వాన్ని పాటిస్తూ వాని జీవితం ఇచ్చేసి గురువుతో 30 ఏళ్ళు ఎంబడి తిరిగితే కాదు, గురువు అంతటి వాళ్ళు ఎప్పుడైతే అప్పుడు ఆ గురువుకి విలువ. అంటే గురువుకి విలువ ఎప్పుడు వస్తుంది? మనం ఇంకా 40 ఏళ్ళు ఆయన ఎంబడి తిరుగుతుంటేనే ఆయనకి విలువ అనుకుంటున్నాం. ఇప్పుడు స్కూల్కి పోతాం చిన్నప్పుడు, మనం ఆ స్కూల్ టీచర్ ఏం చెప్తాడు, మనకు పాఠం చెప్తాడు, మంచిగా ఉండాలి, మంచిగా ఎదగాలని ఆశీర్వదిస్తాడు. తర్వాత వాడు కలెక్టర్ అయ్యిందంటే ఆయనకి ఎంత గొప్ప అవుతుంటే, ఏడవైనా నా శిష్యుడు కలెక్టర్ అయ్యండి అని చెప్పుకోడు, నా శిష్యుడు కలెక్టర్ అయ్యండి అని చెప్పుకోడే ఎంత సంతోషాన్ని గురువు ఇది చేస్తాడు. అలాగే ఈ గురువు కూడా తను చెప్పిన బోధంతా ఆ శిష్యుడికి ఎక్కి ఆ శిష్యుడి ద్వారా కూడా ఇంకో 100 మందికి వెలుగవుతుంది అంటే ఎంత పుణ్యం అనుకుంటాడు. కానీ మనమేమో ఇంకా 30 ఏళ్ళు అయింది, ఏమన్నా రామ్మ అక్క పద్మాక అంటే ఏమ్మా ధనలక్ష్మి గారు అంటే నేను రానబ్బా. మళ్ళీ ఏం విన్నాము, ఏం నేర్చుకున్నాము, ప్రతి దాంట్లో ఏమంటే గౌరీ గౌరీ అంటాడు, ఆమె పేరు ఇంకో ఆమె పేరు ఉంది కదా గౌరీ, ఇంకోటి ఆమె పేరు ఇంకో ఆమె పేరు ఏం పేరు ఉంది, వాళ్ళ కోటేశ్వర కోడలు బిడ్డ 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 మహి గౌరీ పద్మక. అంటే మనము వాళ్ళు ఇది తక్కువ ఉండరని అంటలేము ఇక్కడ. అంటే అంత విలువ గురువుగారు మీకు ఇస్తున్నాడు, మీ లోపల అంత సంపూర్ణంగా ఉన్నారని మీరు గుర్తిస్తలేరు, గురువుగారు గుర్తిస్తున్నాడు. కానీ మిమ్మల్ని ఇక్కడ ఎక్కడ కూడా మన లోపమే, మనం ఎదగకపోవడానికి గురువుగారిది ఏ చిన్న ఇది కూడా లేదు. కాబట్టి అక్కడ ఆయన ఏం చేసిండు, వెళ్ళిపోయిన శిష్యుడు వాడు గొప్పనా, ఇన్ని రోజులు ఉన్న శిష్యులు గొప్పనా, ఎంబడి ఉన్నాళ్ళు ఇప్పటికి కూడా మళ్ళీ వెళ్ళిపోయినోడే గొప్ప అయ్యి ప్రపంచంలో 10 మందికి వెలుగు చూపాడు. పొరపాటు అనేది ఆలోచనని నీ లోపల వెనుకబడతాను. నేను పొరపడుతున్నా, నేను ఇంకా వెనుక ఉన్నా అనుకోవడమే అజ్ఞానం. గురువు ఒకసారి బోధించిన తర్వాత సంపూర్ణంగా నీవు ఆ గురు పరమాత్మ, నేను మీరు కూడా గురువే కాదు, నువ్వు కూడా ఆ గురు స్వరూపమే. మీరు శరీరం అనుకుంటున్నారు కాబట్టి ఇంకా వెనుకబడి ఉన్నట్టు, మీ లోపల తత్వం ఆ గురు స్వరూపమే. కాబట్టి ఆ విధంగా మీరు భావన చేయండి. ఎందుకు కాదో చూద్దాం. ఏ విషయమైనా కూడా మీకు గురుస్వరూపంగా ఉండి భావన చేయండి. కాకపోతే నేను రాసిస్తాను, ఛాలెంజ్ చేస్తాను దాని మీద, ఏమైనా సరే మన వెళితే ఇక్కడ మీరు అనుకుంటున్నారు నాకు ఇంకా ఆరోగ్యం ఇంకా కొంచెం ఇన్కమ్ చేస్తే మళ్ళీ సార్కి ఏమైనా పని చేయాల్సి వస్తుంది, కొంచెంసేపు అనుకుంటే అయిపోయి చూస్తుంది అనుకుంటే అయిపోయి ఆయన ఏమన్నా అడుగుతాడేమో, ఆయన ఏమైనా పని అడుగుతాడేమో అంటే ఇంట్లో కొంచెంసేపు ఇంకా ఒక గంట సేపు లేట్గా లేస్తే అయిపోయింది, దాని పని అయిపోతుంది. అట్లా మనకు మనం ఆలోచన చేసుకోవడం వల్లనే ఇది ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎక్కడ ఎవరు లేరనుకో, మీరు లేచి వంట చేసుకొని తింటారు కదా. ఎవరైనా ఎవరు ఉన్నారంటే సార్ మెల్లగా ఏదైనా పెడతాడు, ఫోన్లో పెడతాడు, తెప్పించుకుంటాం తింటాం. అంటే ఈ ఆలోచన ఎందుకు వస్తుంది అంటే మనం ఇంకొకరు సపోర్ట్ ఉంది అని. ఇక్కడ మనం గురు పుత్రులం అయిన తర్వాత నీకు నువ్వే ఎదగడము, ఇంకొకరు సపోర్ట్ అనేది ఉండకూడదు, తీసుకోకూడదు. తీసుకున్నారంటే మీరు ఎదగనట్టు లెక్క. సపోర్ట్ తీసుకుంటున్నారంటే మీరు ఇంకా వెనకబడి ఉన్నట్టే లెక్క. కాబట్టి ఆ సపోర్ట్ అనేది మీరు లేకుండా ఒక్కరే నేను జీవించగలను, నేను ఒక్కరే సంసారాన్ని ఈదగలను, నేను ఒక్కరిని ఏమైనా చేయగలను, ఆ పరిపూర్ణ స్థితిని నేను ఒక్కరే పొందేదాం. ఇంకొకరు చెప్తే నీకు రాదు, ఇంకొకరు తింటే మీకు రాదు. మీరు తినాల్సిందే, మీరు అనుభవంలోకి తెచ్చుకోవాల్సిందే, మీరు ఇది పొందాల్సిందే. కాబట్టి ప్రతిదాన్ని కూడా ఇంకొకరు తోడు ఉండరు అనేది లేదు. మనం భార్య అయినా భర్త అయినా పోయినాడు ఒకరేం పోతాం, ఎవరు రారు, ఇంకో ఆయన రాడు. నేను పోతే నా భార్య రాదు, ఆమె పోతే నేనేం పోను, మనం పోయినాడే మనం పోతాం. కాబట్టి మనము
దృఢం కావడం, మనము నిశ్చలంగా ఉండడము, మన పరిస్థితులు మార్చుకోవడానికి మనమే కారణము. కాబట్టి ఈ ప్రతి విషయాన్ని, చిన్న విషయాన్ని కూడా మీరు గమనిస్తలేరు అంతే. అంటే నేను పెద్దగా అయిపోయినా చిన్న విషయం అవసరం లేదనుకో. అంటే అంత బోధ అయినాం కదా, నేను పరిపూర్ణ అయి ఉన్నా కదా, ఈ చిన్న చిన్న విషయాలు నాకెందుకు అనే దీంట్లో మనం వెనుకబడిపోతున్నాం. కాబట్టి అట్లా కాకుండా మనమందరం ఎదగడానికి ఒక టైం టేబుల్ పెట్టుకోండి. మీరే ఇంకొకరికి చెప్పకండి, నేను ఈ టైం టేబుల్ పెట్టుకున్నా అని చెప్పకండి. దీనికి కారణాలు ఎన్నో చెప్పినాం, ఎన్నోసార్లు చెప్తున్నాం. దీనికి ఎదగడానికి ఏమేమి మెట్లు, ఎట్లా ఎక్కాలి, ఎట్లా దిగాలి అనే దానికి మనం ఏమనుకున్నాం, మన స్వరూపం ఎక్కడుంది అనుకుంటున్నాము, మన నేత్రంలో ఉంది అనుకుంటున్నాం, మన ఆజ్ఞాచక్రంలో ఉంది అనుకుంటున్నాం, మన గురు స్వరూపం ఎక్కడుంది అని అనుకున్నాం, సహస్రారం ఉంది అనుకుంటున్నాం. ఆ సహస్రాన్ని మీరు ఎప్పుడైనా కొంత టైం సహస్రంలో కూర్చోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? చేస్తే అది అవుతుంది. ఎలాంటిది ఇది అంటే, ఈ మనసు బయటికి వచ్చినప్పుడు అదే మనస్సు ప్రపంచ భ్రాంతిలో ఉంది. అదే లోపలికి వెళ్తే అదే ఆత్మ, అదే పరమాత్మ. ఎందుకంటే ఇది వేరుగా లేదు. వచ్చిందంతా మనం సాంఖ్యంలో ఏం తెలుసుకున్నాం, అంతా అక్కడి నుంచే ఇక్కడికి వచ్చింది. మన పుట్టుక, మన ఈ శరీర నిర్మాణము మొత్తం దాంట్లోకి వెళ్ళి వచ్చింది. ఇది వేరే ఎట్లయితుంది? ఇక ఇది వేరుగా ఉందంటే అది చిన్నది అన్నట్టు, అది అఖండం ఉన్నప్పుడు ఇది వేరు లేనట్టే. కాబట్టి మన భావననే లోపం ఇక్కడ. కాబట్టి అఖండమైన దాని నుంచి వచ్చింది, అఖండమే ఉంటుంది, వేరు ఉండదు. మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఇది నిరసన కొరకు, ఇది కాదు అనుకుంటాం. అక్కడికి చేరడానికి, ఆ వచ్చిన ప్లేస్కు గమ్యం చేరడానికి ఆ నిరసన కార్యక్రమం చేసుకుంటే మనం అక్కడికి వెళ్తున్నాం. తారకం చెప్పింది ఎందుకు చెప్పాడు మనకంటే, ఇంకొచ్చినాం, మళ్ళీ పోయే మార్గం తారకమేని. పైనుంచి కిందికి వచ్చింది సాంఖ్యం చెప్పింది, నీకు ఎవరు చెప్పింది. ఆ తారకంలో ఏం చెప్తుంది, మనం మళ్ళీ పైకి వెళ్ళే మార్గాన్ని చెప్తుంది. పైకి వెళ్ళే మార్గం ఇక్కడ మనకేం గురువు ఎన్ని చూపించలే, కింది నుంచి మూలాధారం నుంచి రావాలి, అక్కడి నుంచి రావాలని చెప్పలే. ఓన్లీ ఆజ్ఞ నుంచి పైకి ఒకటే స్టెప్, ఒకటే దుంకుడు దుంకితే పైకి వస్తుంది. ఇంకా మళ్ళీ 4 దుంకుడాలు లేవు. కానీ మనం ఒక్క దుంకుడా కూడా కాలు పైకి లేపుతలేం. ఇప్పుడు కాళ్ళ నొప్పులు వస్తున్నాయని ఎందుకంటున్నామంటే, కాళ్ళు ఆటాడిస్తలేం, అట్టే బిగ్గర కూర్చొని దాన్ని పట్టుకపోతున్నాయి అన్నట్టు, రక్తం ఆడక ఇంతే. కాబట్టి ఈ బోధన ఎంత ఇదిగా సూక్ష్మంగా నీవు ఆలోచన చేస్తావో, ఎంత ఇదిగా తీసుకుంటామో అంత ఇదిగా నీవే డెవలప్, ఇంకో డెవలప్ అనే దానికి ఆస్కారం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరం దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్ని పాయింట్స్ దొరికితే అన్ని పాయింట్స్. ఇప్పుడు అయస్కాంత న్యాయం ఒకటి చెప్పిండు. ఏం చెప్పిండు అయస్కాంత న్యాయంలో? అయస్కాంతాన్ని పట్టుకొని ఇనుప ముక్కను దాని చుట్టూ తిప్పితే ఇది కూడా అయస్కాంతం అయిపోతుంది. అదే మనస్సును ఆ పరమాత్మ మీద మనం తిప్పితే, అక్కడే ఉంచగలిగితే అది కూడా అదే. ఇప్పుడు వేమన పర్శవేది అని అప్పుడు కనుక్కున్నారని ఒకటి చెప్పారు. అంటే ఆ పర్శవేది ఇనుప ముక్కకు తగిలినా కూడా బంగారు అవుతుందని అనుకుంటాను. కానీ ఇక్కడ పర్శవేది ఆ పరమాత్మనికే పట్టుకుంటుంది, కానీ ఇది పరమాత్ముడు అయితే లేదు. ఆ గురుదేవుడు వచ్చి ఇప్పుడు ఇనుప ముక్క వచ్చి పట్టుకుంటలేదు, పర్శవేది వైపు ముట్టుకున్నా ఇది దూరం పోతున్నారు అందరు. ఇంకా ఇది ఎందుకు, నాకు ఇప్పుడే ఎందుకు బంగారం అయితే, నేను మళ్ళీ ఎవరికి వనికి రాకుండా అయితే అనుకుంటాను. బంగారం అయితే మళ్ళీ వనికిరాదు ఈ శరీరం అని మన భావన. అట్లా ఇంత తొందరగా నాకు ఈ అమ్మాయి 30 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఉన్నారు, వాళ్ళకంటే ముందే నేను ముందు పోతే ఎట్లా అని అనుకుంటున్నారు. అంటే ఈ ప్రయాణంలో కూడా మీరు అప్పుడే పోవాలని అనే ప్రయత్నం చేస్తారు. ఎందుకు పోవాలనే ఆలోచన చేస్తున్నట్టు మీరు. ఏమా అంతేనా? మా సారే కాలేదు, ఇల్లే కాలేదు, ఇంతమంది పెద్దోళ్ళు, ఇంకా నాకంటే పెద్దోళ్ళు అందరు ఉన్నారు, వాళ్ళు పోతే నేను పోతే ముందుకు అనుకుంటున్నాను. కాబట్టి మన ఇంట్లో వాళ్ళే మన వెంబడి రారు, మన భార్య భర్తనే రారు వచ్చింది. కాబట్టి ఈ ఒక్కరమే ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళడానికి ఎన్ని విధాల మీకు శాయశక్తుల ప్రయత్నం చేయండి, ఎన్ని విధాలు. అందుకే దీనికి ఏం చెప్పిందంటే, విని కని చెప్పనోర్చిన మనుషులకే దీని మర్మం ఎరుగుదురు అని అన్నాడు, దీని ధర్మం ఎరుగుదురు అన్నాడు. ఎందుకు అంటే, నేను గుమాస్తా ఉద్యోగం చేసిన, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అయినా, కానీ నాకు చదువుకునే అవకాశం రాలేదు. ఎందుకంటే నాకు చెప్పే అవకాశం లేదు. వేరే పని చేస్తున్నా, క్లర్క్ పని చేస్తున్నా, ఈ పని చేస్తున్నా, నేను అందరికి ఉపయోగపడుతున్నా, కానీ చదువుకోవడానికి రాలేదు. అదే ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి, ఆ టీచరు చదువుకోవడానికి బాగా, అంటే పిల్లలకు చెప్పాలంటే ముందు రోజు పాఠం నేర్చుకొని వచ్చి చెప్తున్నాడు, మళ్ళీ నేర్చుకుంటున్నాడు, మళ్ళీ అంటే ఎంత నేర్చుకునే కొద్దీ ఆయన తర్ఫీదు ఎక్కువ అయిపోయి, ఆయన ఇంటర్మీడియట్ చేసి డిఈడి చేసి టీచర్ అయినా, మళ్ళీ బీఈడి చేసి
మళ్ళీ పీజీలు చేసి పెద్ద పెద్ద చదువులు చదివి మళ్ళీ లెక్చర్లు అవుతున్నారు, ఇది అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు అంటే వాళ్ళు చెప్పడానికి వస్తున్నారు కాబట్టి మనం కూడా చెప్పే ప్రయత్నం చేస్తే ఇంకోటి నేర్చుకుంటాం. ఇప్పుడు అడిగే వాళ్ళు కూడా ఏమవుతాయంటే పక్క వాళ్ళు చెప్తుంటే ఇంకోటి అడుగుతారు, అప్పుడు మనకు రాదు, ఏం దానికి బాధపడాల్సిన అవసరం లేదు, తెలుసుకుందాం, మళ్ళీ గురువులను అడుగుదాం, లేకపోతే పుస్తకం తీద్దాం, ఇంకోసారి చదువుదాం, ఇంకో 2 సార్లు చదువుదాం, దానివల్ల నష్టం లేదు కదా. అలా ఎంత ఇది చేస్తే 4 తొనలో వింటున్నాం, వినంగా ఆడ చెప్పింది ఒకటి ఈడ చెప్పింది ఒకటి వస్తే కూడా ఆ 2 మాటలు మాట్లాడచ్చు. నువ్వు ఎక్కువ వేరే ఏదో దీంట్లో ఎక్కువ బట్టి పడితే రాదు. ఇప్పుడు మేము ఎక్కడ కూడా బట్టి ఇంకా ప్రిపేర్ అయ్యి ఉన్నది వచ్చినట్టు మాట్లాడతాం అంతే. బట్టి పట్టినప్పుడు భయం వస్తుంది, అది ఆగిపోతుంది ఎక్కడిదక్కడ, ముందుకు పోనీయదు. ఎందుకంటే అది మళ్ళీ జ్ఞప్తికి వస్తుందో రాదని భయం సగం లోపల వస్తుంది. నీకు వచ్చింది చెప్పడం ఆడుతుంది, వచ్చింది చేయడం ఆలోచన చేయండి. ఇప్పుడు మీకు భోజనం అయితే తింటున్నాం కదా టైంకు, అలాగే దానికి కూడా కొంత నియమం పెట్టుకొని ఖచ్చితంగా నేను ఇది చేస్తా అని మీ లోపల మీరే పెట్టుకొని చేసుకుంటూ ముందుకు పోతే ప్రతి దాంట్లో సక్సెస్ తప్ప ఇంకోటి ఉండదు. ఇక్కడ నేను కోరుకునేది నేను మొత్తం చెప్తున్నాను, నేను ఎక్కడ వెళ్తే కూడా అక్కడ చెప్తున్నా. అసలు ఒక మోడల్ కింద రండి, నేర్చుకోండి మిమ్మల్ని చూసి అని చెప్తున్నా. కానీ మీరేం చేస్తారో వాళ్ళు వస్తున్నాడు. ఎక్కడ పోయినా నేను చెప్తున్నా, ఈ ఆశ్రమాన్ని ఒక మోడల్ కింద తీసుకోండి. అక్కడ ఉండే ప్రతి ఒక్కరు ఆ ప్రేమతత్వాన్ని ఎంత ఇదిగా చూపుతున్నారో మాకే అర్థం కావట్లేదు. నా ఇంట్లో నా భార్య పెట్టే భోజనం కంటే మీరు పెట్టే భోజనం, మీరు చేసే ప్రేమ అంత మంచిగా ఉంది అని చెప్తున్నా. ఇదే చెప్పినా నేను. కానీ మీరు ఎంతవరకు దాన్ని ఇది చేసుకుంటున్నారో మీ లోపల ఆలోచన చేసుకోవాలి. ఏడ చెప్పినా నేను చెప్తాను, ఈడ మొత్తం మొగోళ్ళ కంటే ఆడోళ్ళే గ్రేట్ అని చెప్తాను. ఎక్కువ మంది మొగోళ్ళు వస్తే 4 వస్తారు, ఇది చేస్తారు, అంతేగాని ఆడవాళ్ళే ఎక్కువ బోధలో కూడా ప్రతి దాంట్లో కూడా ముందుకున్నారని చెప్పేసి చెప్తున్నా. ప్రతిభావంతులు చదువుకున్న వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారని చెప్తారు. ఊళ్ళలో పోతే ఓన్లీ వ్యవసాయం చేసుకునే పనిలో ఇది జ్ఞానం తక్కువ ఉండి అంటే చదువు లేని వాళ్ళే ఈ బోధలు ఉన్నారు. మన దగ్గరనే చదువుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మళ్ళీ ఎంత దూరం పోయినారు అనేది ఇంకా మీకు మీరే ఆలోచన చేసుకోవాలి. దీంట్లో చదువుకొని వచ్చినప్పుడు విన్న తర్వాత బోధ దాన్ని అర్థం చేసుకున్న తర్వాత కానీ వినే కాడికే ఉందా మనం చేసే కాడికి ఉందా అనేది ఇది చేసుకోవాలి. కాబట్టి మనం అందరం కూడా, నేను కూడా ఒక బాటసారినే, నేనేమి కంప్లీట్గా పోయినా అని చెప్తలేను. కాబట్టి కొంచెం ముందు నడుస్తున్నాం, మీరు కూడా వస్తే బాగుంటుంది, అందరం కలిసి నడుద్దామని చెప్తున్నాం. ఇప్పుడు మనం తినే తిండి ఒక హోటల్కి పోయి ఏదైనా తెచ్చుకుంటాం, ఒక స్వీట్ తెచ్చుకుంటాం. అరే ఆ స్వీట్ మంచిగా అనిపిస్తే మనం అరే ఆ రోజు వేరే వాళ్ళ ఫంక్షన్ అయితే కూడా అరే ఆ షాప్లో బాగుంది తెప్పించుకోరాదు, తినరాదు అని అంటాం. అలాగే మనం ఇక్కడ బోధ విన్న తర్వాత మంచిగా ఉంది అని తెలుసుకున్న తర్వాత మనం కూడా నలుగురికి అరే ఆయనతో పోతే మంచిగా ఉంటుందా, ఎట్లా వాళ్ళు ఎంత డిసిప్లిన్గా ఉన్నారు, ఎంత మంచిగా బోధ చెప్తుండ్రు, మనం కూడా వెళ్ళండి, మీరు కూడా బాగుంటుంది, 4 సార్లు దొరికి రావడం ప్రయత్నం చేద్దాం. నేను ఎప్పుడు కోరుకునేది ఒకటి ఏంటంటే, మనమే ఇది కాదు, మీ ఇంటి పక్కల ఎవరు లేరా, మీ ఇంటి పక్కల ఒక కామెంట్ దొరకరాలేరా మీరు అనుకుంటే, సినిమాకి పోవాలంటే తొలకపోతారా, గుడికి పోవాలంటే తొలకపోతారు, మళ్ళీ వీడికి వచ్చేటప్పుడు ఎందుకు ఇబ్బంది పడుతుంటారు మీరు? ఇదే ముఖాలు కనిపించదు. మళ్ళీసారికి ఈ 10 మంది ముఖాలు ఇంకో 10 మందిని తీసుకురాగలిగితే కూడా గొప్ప. మళ్ళీసారికి ఆ 10 మంది ఇంకో 10 మందిని తీసుకొస్తారు. కాబట్టి ప్రతిదీ కూడా ఒక్కరొక్కరినే చేద్దాం, మనం ఒక్కరొక్కరినే వీలైనంత వరకు చూసుకుందాం. రావడానికి ఇప్పుడు నేను ఒక్కడిని రావచ్చు, 4 ఎందుకమ్మా అని ఆమెను కూడా అడగొచ్చాను. నేను శ్రీవాణిని అడిగినా, ఇంకో ఆమె ఫోన్ ఎత్తలే, వీళ్ళకి ఫోన్ చేసిన, ఆమెకు ఫోన్ చేసి అరే 4 పోతుంటే వస్తుంటే కూడా కొంచెం ముచ్చట అవుతుంది కదా. ఇప్పుడు 1 గంట సేపు మనం వెంబడి ఉంటే పోతుంటే వస్తుంటే కూడా అది ఎట్లా అమ్మ ఏం చేస్తున్నావు, వచ్చినప్పుడు ఏం అడిగాను ఆమెకు నేను, అమ్మ నువ్వు అసలు గురుబోధ ఎందుకు వచ్చినావు, నీ అసలు ఏ విధంగా రాబడ్డది నీవు ఇక్కడికి అమ్మగారితో ఎట్లా వచ్చినావు అన్నట్టు. అంటే కష్టం ఉండి కడుపు నొప్పి వచ్చిందే, ఇంకేమైనా పరిస్థితి బాగాలేక వచ్చిందా, ఎట్లా వచ్చింది అనేది. అంటే దాన్ని బట్టి ఆమె గ్రహణ శక్తి ఎలా ఉంది, ఎట్లా పోతుంది అనేది తెలుస్తుంది. అంటే బాధల కొరకు వచ్చినవాడు బాధల కాడికే చూస్తాడు, బోధ కొరకు వచ్చినవాడికి కొంచెం ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాడని చెప్పేసి. అట్లా ప్రతి ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాం. నేనెందుకు వచ్చాను, నీవెందుకు వచ్చావు, మళ్ళీ వచ్చి కూడా ఇక్కడే ఆగిపోదామా, ఇంకా కొంచెం పైకి పోదామా వద్దా అని చెప్పేసి. మీరందరూ కూడా ముందు కూడా మంచి మార్గంలో నడిచి ఆ ఆశ్రమానికే పేరు తెస్తారని ఆశిస్తున్నాను. రాష్ట్రంలోనే ఇది ఒక గొప్ప ఆశ్రమం, ఇది ఒక గొప్ప ఇది కాగాలని నేను కోరుకుంటున్నాను. ఆయన కృషి కూడా, కృష్ణమూర్తి గారి కృషి, ఆయన ఎక్కడ లోపం లేదు ఇంకా ఆయన కృషిలో, ఇంకా ఉంటే మన లోపమే ఉండాలి. ఆయన ప్రయత్నం అంతా సంపూర్ణంగా 100కు 200% చేస్తున్నాడు.
రాత్రి పగలు నిద్ర అనకుండా ఎప్పుడు పోతాడో ఎప్పుడు అరే నేను ఎప్పుడైనా వస్తా అంటే కూడా నాకు కూడా చెప్తలేడు ఎప్పుడో వెళ్ళిపోయాడు పోయామని అంటే నేను ఆడ ఉండి పోయి వచ్చిన అన్నాడు రాత్రి ఎక్కడి నుంచో వచ్చిన అంటే ఆయన మనసు ఇంకోరికి ఇబ్బంది కలిగిద్దామని మేము ఇబ్బంది పడ్డా నీ ఎంబడి ఉంటే మేమన్నా కొంచెం ఇంకా రుద్దుకుంటే మాకు ఇంత అంటుతుంది అంటే అంటనిస్తలేడు మాకేమంటే అంటే ఎవరైతే దాంట్లో మునుగుతున్నారో వాళ్ళ ఎంబడి ఉంటే కొంచెమైనా మనకు కూడా అంటుతుంది కదా అంటే ఇట్లా మన తపన మనకు ఉండాలి ఎట్లా వీలు దొరుకుతుంది ఏ విధంగా మనం ఇది చేయగలం ఆ విధంగా చేస్తూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ఆ సద్గురుదేవులకు నమస్కరిస్తూ ముగిస్తుంది. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.